తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజేశ్వరి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను కాకరకాయ కారం, ఎల్లిపాయ కారం అయితే చేశాను. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఎంత బాగుందంటే చాలా బాగుంది. నేనైతే కాకరకాయలు ఒక అరకిలో కాకరకాయలు తీసుకున్నాను. ఇవి తెల్ల కాకరకాయలు. మీరు పచ్చ కాకరకాయలు ఉంటాయి కదా, బ్లాక్కి, అవి కూడా తీసుకోవచ్చు. ఒక అరకిలో తీసుకున్నాను. వీటిని అయితే మంచిగా ఇలా ఈ విధంగానైతే కట్ చేసుకున్నాను. రౌండ్గా కట్ చేసుకొని ఇందులో విత్తనాలు అయితే తీసేసుకున్నాను. మీకు విత్తనాలు కావాలనుకుంటే అలానే ఉంచేసుకోవచ్చు. ఇందులోనైతే నేను ఇప్పుడు సాల్ట్ వేసుకొని మంచిగా కలిపి ఒక 10 నిమిషాలు అయితే పెడతాను. 10 నిమిషాలు పెట్టాను. చాలా బాగున్నాయి. అంటే అందులో రసం అంతా పోవాలి కదా, చేదు లేకుండా అవ్వడానికి ఈ విధంగానైతే చేయాలి. కాకరకాయలను అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కాకరకాయలను ఈ విధంగానైతే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము పల్లీలు ఉంటాయి కదా, పల్లీలను వేయించుకుందాము. పల్లీలను స్టవ్ మీద పెట్టుకొని దూరగా వేయించాలి. బాగా దూరగా వేయించాలి. మంచిగా వేగాలి పల్లీలు. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేయించుకోవచ్చు. నేనైతే ఒక గుప్పెడు పల్లీలను ఈ విధంగా వేయించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే రెడీ అయిపోతున్నాయి నా పల్లీలు హెల్త్కు చాలా మంచివి. ఇందులో మంచి పోషక విలువలు ఉంటాయి కాబట్టి అన్నిట్లలో మనం పల్లీలు వేసుకోవడానికి ట్రై చేయాలి. చూస్తున్నారు కదా, పల్లీలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడైతే మళ్ళీ దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. వీటిని గట్టిగా పిండాలి. ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా పిండాలి. పిండితే ఇందులోని రసం అంతా పోతుంది. ఆ విధంగా పిండాలి. ఇలానే వేంపుకోవాలనుకుంటే అలానే వేంపేసుకోవచ్చు. నేనైతే కొంచెం కడిగాను, ఎందుకంటే ఉప్పు ఎక్కువ పడుతుందని కడిగేసుకున్నాను. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు మనము నూనె పెట్టుకుందాము. నూనె ఆయిల్ ఎంత అంటే మనకు డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అయితే పోసుకోవాలి. మంచిగా వేడవ్వాలి ఆయిల్ అనేది. వేడిన తర్వాత కొన్నిగా వేసుకొని కాకరకాయలను అయితే వేసుకొని వేంపుకోవాలి. ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇవైతే మంచిగా బంగారు రంగు, బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి. ఆ విధంగానైతే కాకరకాయలన్నిటిని మంచిగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేంపుకోవాలి. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే తింటారు. చేదు అస్సలు ఉండదు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇది వేగుతూ ఉంటుంది. మనం మసాలాలు రెడీ చేసుకుందాము. ఫస్ట్ పల్లీలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల కారం వేసుకుందాము. కారము మీకు తినేదాన్ని బట్టి వేసుకొని తర్వాత ఎల్లిపాయలను ఒలుచుకొని వేసుకుంటున్నాను. మీరు ఒలవక కూడా వేసుకోవచ్చు ఎల్లిపాయలను, అది మీ ఇష్టం. తర్వాత ఇందులో ఒక చిటికెడు జీలకర్ర వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం దీన్ని. ఇప్పుడైతే మన కాకరకాయలు మంచిగా వేగుతున్నాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే వేగుతున్నాయి. వీటిని తీసి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. వావ్, సూపర్గా వేగాయి. ఇంకా రెడ్గా వేగినా ఏం పర్లేదు. ఆ విధంగానైతే వేయించుకొని ఇప్పుడు మిగతా కాకరకాయలను కూడా వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా వేయింపుకోవాలి. కొంచెం టైం పడుతుంది, ఓపిక పట్టాలి కాకరకాయలు వేగడానికి. అంతే. రుచికరమైన వంట కావాలంటే మనం ఖచ్చితంగా కొంచెం వెయిట్ చేయాల్సిందే కదా. ఏదైనా మనం తినడం ఈజీగానే, చేయడం చాలా కష్టం కదా. వీటిని కూడా మంచిగా వేంపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే వేంపుకోవాలి. చూసారా, మన కాకరకాయలు అయితే రెడీ అయిపోయాయి. వావ్, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇవి ఇంకా క్రిస్పీగా అయ్యాయి, చాలా బాగున్నాయి. ఈ విధంగానైతే వేంపుకోవాలి. వీటిని కొంచెం చిదిమాలి.
మీ ఇష్టం, చిదుముకుంటే చిదుకోవచ్చు, లేకుంటే ఇట్లనైనా ఉంచుకోవచ్చు. ఇప్పుడు వీటిని చిదిమిన తర్వాత ఇందులోనైతే మనం ఈ కారపొడి, పల్లీలు ఇవన్నీ వేసి చేసిన కారంనైతే ఈ ఇందులో కలిపేసుకుంటున్నాను. కాకరకాయలో కలుపుకుంటున్నాను. మంచిగా పట్టాలి ముక్కలకు, ఆ విధంగానైతే కలుపుకోవాలి. ఎంత టేస్ట్గా ఉందంటే అసలు చాలా టేస్ట్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగుంటుందో అసలు మీరు వదలరు దీన్ని, అంత బాగుంటుంది. ఇంకెందుకు, మనది కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. కాకరకాయ ఎల్లిపాయ కారం రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా. మీకు ఇది బాగా నచ్చుతుంది అనుకుంటాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.